హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం మొబైల్‌లో పిక్సార్ట్‌లో ఫోటో ఎడిటింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మన ఫోటోషాప్‌లో మనం క్లిప్పింగ్ మాస్క్ టైప్ చేస్తాం చూసారా? అదే విధంగా మనం మొబైల్‌లో ఆ స్టైల్‌లో చేయబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సింపుల్‌గా ఉంటుంది. ఎడిటింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా నేను చెప్తాను స్టెప్ బై స్టెప్. వీడియోని స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కితే మన ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట. మీరు ఏ వీడియో చేసినా సరే మనం అది మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా నేను నా మొబైల్‌లో ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యి ఉన్న పిక్సార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు ప్లే స్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే పిక్సార్ట్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. పైన ఎడిట్ ఏ ఫోటో ఉంది చూసారా? నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. మనం ఫోటో ఎడిటింగే చేయాలనుకుంటాం కాబట్టి. సో ఇక్కడ మనకి మన గ్యాలరీ ఓపెన్ అయ్యి పైన ఆప్షన్ చూపిస్తుంది బ్యాక్‌గ్రౌండ్ అని. ఆ బ్యాక్‌గ్రౌండ్ మీరు ఏ బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆప్షన్ చూపిస్తుంది. సో మనం మనకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ తీసుకోవచ్చు మన గ్యాలరీ నుంచి. లేదా ఇక్కడ ఉన్న పైన కలర్స్ ఉన్నాయి, కలర్స్ తీసుకోవచ్చు. లేదా కింద ఇమేజెస్ ఉన్నాయి. కొన్ని టెంప్లేట్స్ టైపు ఇమేజెస్ ఉన్నాయి. మిక్సింగ్ కలర్స్, టెంప్లేట్స్, ఫోటోస్ అవి కూడా వాడుకోవచ్చు అనమాట. సో నేను నా గ్యాలరీలో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. టెంప్లేట్ అనుకోండి, ఫోటోనే అనుకోండి, ఏదైనా సరే. అది మీకు కూడా గూగుల్‌లో ఫ్రీగానే దొరుకుతుంది. చూడండి. సో ఇవి అనమాట. ఇందులో ఈ ఫస్ట్ వన్ ఉంది చూసారా? ఇది నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక మనకు పైన టెక్స్ట్ కొంచెం క్లియర్‌గా లేదు. అది మనకు అవసరం కూడా లేదు. సో దానికి మనం ఏం చేయాలి అనంటే, కింద మనకు డ్రా అని ఒక బ్రష్ ఉంది. ఆ బ్రష్ తీసుకొని మనం కలర్ వైట్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ దాని మీద మనం రాయాలి. అంటే జస్ట్ ఇట్లా రబ్ చేయాలి. సో మనకు ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి అందులో అది మిక్స్ అయిపోతుంది. సో లేయర్స్ మీద క్లిక్ చేసి అక్కడ ఒక డాట్ ఉంది. సో ఓకే చేశాను. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫోటోస్ తీసుకోవాలి డైరెక్ట్. ఇక్కడ చూసారా? ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఒక టైప్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. అట్లా మీకు ఒక బార్డర్ చూపిస్తుంది చూసారా? చుట్టూ ఒక బార్డర్ వచ్చి పైన ఒక డాట్, కింద ఒక డాట్ కనిపిస్తుంది. అలా ఉంటది. సెలెక్ట్ అయి ఉన్నట్టు. దాని మీద సెలక్షన్ లేకపోతే కింద వేరే ఆప్షన్స్ చూపిస్తారు. సో సెలెక్ట్ అయినాక ఇందులో మీకు యాడ్ ఫోటో రావట్లేదు. ఇప్పుడు చూడండి, సెలక్షన్ లేదు. చుట్టూ లైన్ గాని, పైన డాట్, కింద డాట్ గాని లేదు. అప్పుడు మీకు యాడ్ ఏ ఫోటో ఆప్షన్ వస్తుంది. అది మాత్రం గమనించండి. సో నేను యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మన గ్యాలరీలో ఉన్న ఫోటోని నేను తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ గూగుల్‌లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇదంతా చూపిస్తే మనకు లెంత్ ఎక్కువ అవుతుంది. సో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. యాడ్ అన్నాను. సో అది మీకు ఎక్కడ కావాలి? ఇప్పుడు ఫస్ట్ బాక్స్ ఉంది చూసారా? మనకు బ్లాక్ బాక్స్. ఆ బ్లాక్ బాక్స్‌లో మనకు రావాలి. బ్లెండింగ్ ఆప్షన్స్‌లోకి వెళ్ళి, నేను కిందనే ఉంది ఆప్షన్స్ అవి. బ్లెండింగ్ ఆప్షన్స్‌లో స్క్రీన్ అని ఉంది చూసారా? నార్మల్, స్క్రీన్, మల్టిప్లై, డార్కెన్, ఇంకా చాలా ఉంటాయి. లైటెన్, సాఫ్ట్ లైట్ అలా ఉంటాయి. సో నేను స్క్రీన్ పెట్టుకున్నాను. స్క్రీన్ పెట్టగానే ఆ బ్లాక్ కలర్‌లోకి అది మిక్స్ అయిపోయింది. అంటే క్లిప్పింగ్ మాస్క్ టైప్ అయిపోయింది మనం ఫోటోషాప్‌లో చేసిన విధంగా. సో మనకి ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి కదా! అంటే ఈ ఎక్స్‌టెన్షన్స్ అంతా మనం క్రాప్‌లో పోదాం. చూడండి, క్రాప్ ఉంది. క్రాప్ సెలక్షన్ తీసుకొని మనకు ఆ బాక్స్ ఎంతవరకు అయితుందో, మనకు ఫోటో ఎంతవరకు అయితే కనపడాలనుకుంటున్నామో అంతవరకు సెలెక్ట్ చేయాలి. చూడండి, మంచిగా ఫిట్ అయిపోయింది. సో నెక్స్ట్ నేను ఇంకో ఫోటో తీసుకుంటున్నాను. మనకి ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 4 బాక్సెస్ ఉన్నాయి. 4 ఫోటోస్ కావాలి. ఓకే. గ్యాలరీకి వెళ్ళాను. సేమ్ ప్రాసెస్‌లో ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ అనమాట ఇక్కడ. ఆ బాక్స్‌లో ఫిక్స్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ క్రాప్ చేసుకోవాలి. కింద క్రాప్ ఆప్షన్ ఉంటుంది, గమనించండి. మీకు ఎక్కడి వరకు అయితే ఫోటో కనపడాలనుకుంటున్నారో అక్కడ వరకు క్రాప్ చేసి, ఓకే చేసి అక్కడ ప్లేస్ చేసుకోవాలి. అంటే బ్లాక్ బాక్స్‌ని ప్లేస్ అంటే దాన్ని జరుపుకొని కరెక్ట్‌గా అలైన్‌మెంట్ చేసుకోవాలి. చేసుకున్నాక బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంటాయి కింద. బ్లెండింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్క్రీన్ అంటే చూడండి, అందులో ఫిక్స్ అయిపోయింది. ఫోటో ఎక్కడ పైన గాని, కింద గాని కట్ అయినట్టుగా ఉండకుండా ఫేస్ కరెక్ట్‌గా కనపడే విధంగా మీరు సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇంకో ఫోటో కూడా తీసుకుంటున్నాను. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి గ్యాలరీలో ఉన్న ఇంకో ఫోటోని నేను సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, మనకు మన తీసుకున్న బ్యాక్‌గ్రౌండ్ థీమ్‌లోకి అది కరెక్ట్ ఫిక్స్ అయ్యే విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలనమాట. క్లిప్పింగ్ మాస్క్ అంటే ఇంత ఈజీ. అంటే ఫోటోషాప్‌లోనేమో మనం పై లేయర్ మీద పెట్టి రైట్ క్లిక్ చేసి ఆల్ట్ పట్టుకొని 2 ఇమేజెస్ మధ్య క్లిక్ చేస్తే క్లిప్పింగ్ మాస్క్ అవుతుంది. కానీ ఈ ప్రాసెస్ కూడా ఫోటోషాప్‌లో చేయొచ్చు. ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేస్తున్నాను నేను. ఎలాంటి చేంజెస్ లేవు.
యాడ్ ఫోటోకి వెళ్తున్నాను, ఫోటో తీసుకుంటున్నాను, మనకు కావాల్సిన విధంగా క్రాప్ చేసుకుంటున్నాను. సో ఈ ఫోటో మాత్రం రివర్స్లో ఉంది కదా, దీన్ని ఫ్లిప్ చేస్తాం చూడండి. రొటేట్లోకి వెళ్ళి హారిజాంటల్ అంటే ఫోటో రొటేట్ అయింది. సో దీన్ని మళ్ళీ నేను క్రాప్ చేస్తున్నాను. క్రాప్ చేసి మన ఆ బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్లో ఫిక్స్ అయ్యే విధంగా నేను ఫ్లిప్ చేసుకొని సెట్ చేసుకుంటున్నాను చూడండి. ఓకే, సెట్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్స్లో స్క్రీన్ పెట్టాను. బట్ ఇక్కడ ఎల్లోలోకి ఓవర్లాప్ అవుతుంది ఫోటో. దాన్ని మనం తర్వాత క్రాప్ చేసుకున్నాం. ఓకే, ఫోటో మొత్తం ఇక్కడ కట్ కాకుండా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాం, అయిపోయి మనకి ఫోటోస్ పని అయిపోయింది. ఇప్పుడు టెక్స్ట్ పెట్టాలి. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాం. టెక్స్ట్ మీద క్లిక్ చేసి తెలుగు హీరోయిన్ అని కొడుతున్నాను. ఏదో ఒక టెక్స్ట్ ఉండాలి కాబట్టి జస్ట్ అలా కొడుతున్నాను నేను. లేకపోతే మా పేరు ఒక్కటే కొట్టి మనం లైట్ తీసుకోవచ్చు. తెలుగు హీరోయిన్ అని కొట్టి పైన సెట్ చేస్తున్నాను చూడండి. మీకు కావాల్సిన కలర్స్ పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఒకటి చెప్తాను మీకు. మనం తీసుకున్న ఇమేజ్లో, మనం తీసుకున్న ఫోటోలో ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ వాడితే అది ఇంకా ఇంపాక్ట్గా ఉంటుంది. సో ఓకే, తెలుగు హీరోయిన్ అని నేను టైప్ చేస్తాం. దాన్ని మనం పైన అడ్జస్ట్ చేసుకుంటున్నాం చూడండి. వైట్లో ఉంది కాబట్టి, వైట్ కలర్ టెక్స్ట్ ఉంది కాబట్టి కనపడట్లేదు. సో ఇక్కడ మనం కలర్స్ సెలెక్ట్ చేస్తే చూడండి కనిపిస్తుంది. బట్ ఇక్కడ నేను 2 కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. గ్రేడియంట్ కలర్ ఇస్తున్నాను. సింగిల్ కలర్ అంటేనేమో ఓన్లీ కలర్ అంటారు. గ్రేడియంట్ అంటే ఒకటికి మించి కలర్స్ వాడితే గ్రేడియంట్ కలర్ అంటారు. సో ఓకే, ఇక్కడ నేను చూడండి గ్రేడియంట్ కలర్ రెడ్ అండ్ వైట్ ఇచ్చాను. నెక్స్ట్ బ్లాక్ స్ట్రోక్ ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్లో వైట్ ఉంది కాబట్టి వైట్ స్ట్రోక్ ఇస్తేనే బాగుంటుంది. నెక్స్ట్ డ్రాప్ షాడో ఇస్తే ఆ స్ట్రోక్కి కానీ ఆ టెక్స్ట్కి కానీ స్టైలిష్గా ఉంటుంది. సో చూడండి, నేను డ్రాప్ షాడో అడ్జస్ట్ చేస్తున్నాను. పిక్సార్ట్లో వేరే విధంగా ఉంటుంది, గమనించండి. ఇందులో ప్రతి ఒక్కటి నాన్, అడ్జస్ట్, పొజిషన్, కలర్ అని 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్లో అడ్జస్ట్మెంట్ స్టైల్స్ ఉంటాయి. అది గమనించండి మీరు. కలర్స్ అన్న దగ్గర కలర్స్ ఇవ్వాలి, అడ్జస్ట్మెంట్ దగ్గర అడ్జస్ట్మెంట్ ఇవ్వాలి. సో అది చూసుకోవాలి. సో నేను అదే టెక్స్ట్ని డూప్లికేట్ చేసుకొని ఆమె పేరు కొడుతున్నాను. కృతి శెట్టి కదా. కృతి అనేది ఒక టైప్ ఫాంట్ తోటి, శెట్టి అనేది ఒక టైప్ ఫాంట్ తోటి పెట్టాలనుకుంటున్నాను నేను. మీ క్రియేటివిటీ మీరు ఇష్టం. సేమ్ అదే టెక్స్ట్తో పెట్టాలనుకున్నా, అదే కలర్తో పెట్టాలనుకున్నా పెట్టుకోవచ్చు. సో ఓకే, కృతి కొట్టాను. కలర్ మారుద్దాం మనం. కలర్లోకి వెళ్ళి ఎల్లో ఉంది కింద, ఎల్లో ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. సింగిల్ కలర్ అయినా ఇవ్వచ్చు. ఓకే, కృతికి మాత్రం మనం ఎల్లో కలర్ ఇద్దాం. చూడండి, ఎల్లో కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. కలర్ పిక్కర్ చూసారా లెఫ్ట్ సైడ్లో, దాంతో కలర్ పిక్కర్తో సెలెక్ట్ చేస్తే వచ్చేసింది. మిగతా అన్ని సేమ్, డ్రాప్ షాడో కానీ స్ట్రోక్ కానీ. సో ఇప్పుడు చూడండి, మనకు ఓవర్లాప్ అయిన ఫోటో నేను క్రాప్లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇదేం లేదు, దాన్ని ఫోటోని సెలెక్ట్ చేయడం, కింద క్రాప్ ఆప్షన్ వస్తుంది. క్రాప్ సెలెక్షన్ చేసుకొని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు దాన్ని క్రాప్ చేసుకోవడం. సో ఓకే, ఫోటో అడ్జస్ట్మెంట్ అయిపోయింది. టెక్స్ట్ కూడా అయిపోయింది కాబట్టి మనకు శెట్టి కావాలి. ఇప్పుడు దాన్ని డూప్లికేట్ తీసుకున్నాను. లేయర్స్లోకి వెళ్ళి అదే టెక్స్ట్ మీద, అదే టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేస్తే డూప్లికేట్ అని వస్తుంది. దాన్ని నేను నేమ్ చేంజ్ చేస్తాను చూడండి, శెట్టి అని టైప్ చేసాను. ఇక్కడ మనం ఫాంట్ మార్చుకున్నాం. పైన నెంబర్ ఆఫ్ ఫాంట్స్ వస్తాయి. ఫాంట్స్ ఆప్షన్లోకి వెళ్తే ఏ అని చూసారా, ఫాంట్ అని, అందులో నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇలా స్క్రోల్ చేస్తుంటే వస్తూ ఉంటాయి. సో ఓకే, చూడండి కృతి శెట్టి ఎంత బాగా సెట్ చేసాం మనం. సో ఇలా మీకు నచ్చిన కలర్స్తో మీరు సెట్ చేసుకోవచ్చు, ఈజీగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎడిటింగ్ రాని వాళ్ళు కూడా చాలా బాగా ఈజీగా చేయొచ్చు. బట్ కొంచెం సాధన చేయాలి, కొంచెం ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మీకు వస్తుంది. సో వీడియో ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు, పెళ్లి గంట నొక్కట్లేరు, కనీసం షేర్ చేయట్లేరు. హైప్ ఇవ్వండి. హైప్ ఇస్తే మన ఛానల్కి ఒక గ్రోత్ ఉంటుంది. మీరు కామెంట్లో నన్ను అడగండి ఎలాంటి వీడియో కావాలి నెక్స్ట్ అని. మీకు ఏం డౌట్స్ ఉన్నా నేను రెస్పాండ్ అవుతాను నాకు కామెంట్లో అడిగితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.